ఓల్డెన్ జనరేషన్‌కి, ఇప్పుడున్న జనరేషన్‌కి ఇప్పుడు దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది. Yes, yes. ఇప్పుడు ఓల్డెన్ జనరేషన్‌లో ఒక్కొక్కరు 10 మెంబర్స్ అంటే సీ ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం. అంటే ఇప్పుడు మా ముగ్గురికి కూడా మా అమ్మ నాన్నలు తినకున్నా సరే మా ముగ్గురికి పెట్టి ఒప్పుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులు అలాగే డెఫినెట్‌గా ఉంటారు. వాళ్ళు తినకపోయినా పిల్లల కడుపు నింపాలని చూస్తారు. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది దానివల్ల. యెస్. అది వాళ్ళు సాక్రిఫైస్ చేయడం వల్ల ఎవరికి ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటేనే కదా ఇప్పుడు పిల్లలకి చూడగలుగుతారు, వెనకాల ఉండని చేయగలుగుతారు. వాళ్ళ శరీరంలో శక్తి ఉన్నంత వరకు వాళ్ళు చేయాలని అనుకోవాలి అంటే వాళ్ళ హెల్త్ బాగుండాలి కదా అల్టిమేట్లీ. యెస్. యెస్. అంటే అప్పుడు ఫుడ్‌కి ఇప్పుడు ఫుడ్‌కి డిఫరెన్స్ లేదా మేడం? దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. చాలా ఇప్పుడు మనం ఎంత తిన్నా ఉపయోగం లేదు, అప్పుడు వాళ్ళు ఒక ముద్ద తిన్నా సరిపోయేది. రాగి జావా, జొన్న రొట్టెలు అవి వేరే, అది చాలా హెల్తీగా ఉండే అనమాట. అప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మకితోనే చెప్పి ఏడ్చేటాను అనమాట. ఏంటంటే అప్పుడు ఇక చిన్న పక్క ఇంట్లో ఉడుకుతున్న వాసన అన్నం చూసేసి అమ్మ నాకు అన్నం కావాలి ఇది తినని చెప్పేసి ఇట్లా నేను పడేసేటాను అనమాట రాగి జావా ఇవి. అయితే ఇక ఇట్లా ఎక్స్చేంజ్ అయ్యేది మా ఇంట్లో రాగి జావా జొన్న రొట్టెలు ఇచ్చేసి మళ్ళీ అన్నం తీసుకురావడం అట్లా. ఇప్పుడు బాగా ఉన్నవాళ్ళు ఆ రైస్ మానేసి ఆరోగ్యం కోసం ఈ కొర్రలు, ఈ రాగి జావ, రాగి ముద్ద అనుకుంటూ పరిగెడతారు. లేని వాడు లేకడేస్తే ఉన్నవాడు అరగడానికి సో గ్రేట్. నిజంగా భగవంతుడు ఒక సర్కిల్ తిప్పుతారండి నిజంగా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక అన్నం గురించి కూడా అంత స్ట్రగుల్ అయిన రోజు, ఈరోజు ఒక ప్రోటోకాల్ మిమ్మల్ని కలవాలంటే ఎస్ ఎస్ యాజ్ అ సివిల్ సర్వెంట్ వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడు నేను చేసిన ఈ హోటల్స్లో కూడా లాస్ట్ టైం మాకు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ మీటింగ్ ఒకటి అయిందనమాట. సో ఆ రోజు లిటరల్లీ ఎమోషనల్ అనమాట లిటిల్ బిట్. ఎందుకంటే నేను అనుకున్నాను ఇదే హోటల్లో కదా నేను వన్ డే నేను క్యాటరింగ్గా చేశాను, ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉంటున్నాను ఇక్కడ. ఏ హోటల్ అది? సో మస్తు అనిపించింది. ఏ హోటల్ అండి? ఇదే తాజ్ కృష్ణ. తాజ్ కృష్ణ. సో స్వీట్. వన్ డే ఇదే హోటల్లో 2 షిఫ్ట్స్ చేశాను, 500 రూపాయలు నాకు ఇచ్చారనమాట 2 షిఫ్ట్స్ చేస్తే. అదే హోటల్లో ఈరోజు చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వెళ్ళిన. అది కదా అచీవ్ చేయమని ఉంటే. నాకు కలాం గారు నాకు అంటే నేను చదివింది 3 సక్సెస్ స్టోరీస్. ఏంటంటే మన సక్సెస్ ఎట్లా ఉండాలంటే మనం ఫస్ట్ మనం పుట్టిన ఊరు సక్సెస్ అయిన తర్వాత మనం కాల్ వేసిన తర్వాత మనకి ఊరు ప్రజలు ఆ మట్టి మనకి ఒక ప్రేమతో హత్తుకొని ఆ ఫీల్ ఒకటి రావాలి మనకి. సో అదే గ్రేట్ అచీవ్మెంట్ అనమాట నాకు. అంత ర్యాలీ ఖమ్మం నుంచి, ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ భారీగా సన్మానం చేయడం నాకు. సో అక్కడ నుంచి మాకు విలేజ్కి వెళ్ళడం, సో అక్కడ వెళ్ళే కొద్దీ నాకు అంత జనాలు పబ్లిక్ ఇక రియల్లీ మస్తు ఇది అనిపించింది. ఆ రోజు నాకు ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఆ రోజు మా అమ్మ నాన్నల పాదాలని నేను నా కన్నీళ్ళతో అడగడం నేను చేసిన ఒక అద్భుతమైన మెమోరీస్ అనమాట అది. ఏంటంటే మళ్ళీ అట్లాంటి అనుభూతి మళ్ళీ రాదు ఇక. ఎందుకంటే నాకు మా నాయన నాకు కొబ్బరికాయ కొట్టరని చెప్పేసి నాకు ఇట్లా ఇచ్చిన తర్వాత దేవుడి దగ్గర వెళ్ళి ఇలా మొక్కిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు ఎమోషనల్గా నేను మస్తు ఘోరంగా ఇచ్చిన ఆ రోజు. ఏంటంటే అసలు నేను ఏం చేయలేదు, ఖాళీ చదివిన అంతే అనిపించింది. అంటే స్టడీస్లో ఇంత అద్భుతంగా ఉంటుందా అంటే, ఒక చదువు ఉంటే మన దగ్గర ఒక గుమస్తా కొడుకుని కలెక్టర్ని చేస్తుంది. అవును అవును, ఒక కానిస్టేబుల్ కూతుర్ని కలెక్టర్ చేస్తుంది. సో ఒక రైతు బిడ్డ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడం. సో అట్లా నిజంగా చదవాలి. ఎందుకంటే చదువులో చాలా అద్భుతమైన శక్తి ఉందన్నమాట. ప్రపంచాన్ని కూడా మనం ఇది చేయవచ్చు అనమాట. ఇందాక మీరు హోటల్లో ఎవరో మేనేజర్ ఎవరో అంటున్నారు, అదే హోటల్లో ఎండి అనమాట, డైరెక్టరే కింద వచ్చి బోకేతోని ఇది చేయడం అట్లా. అదే అనుకున్నా అదే ఇది ఇక్కడే కదా నేను చేసింది అని చెప్పేసి ఆ రోజు చిన్న ఇది అనిపించింది నాకు. అది గ్రేట్, మంచి అచీవ్మెంట్ అనిపించింది, ఫీలింగ్ హ్యాపీ అనమాట. మిస్సెస్ ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడే హైదరాబాద్లోనే. సో కెనరా బ్యాంక్ మేనేజర్. ఓహ్ ఇట్స్ నైస్. షీ ఈజ్ ఆల్సో గవర్నమెంట్ సర్వెంట్. మీకు పిల్లలండి? ఒక పాప ఒక బాబు. ఇద్దరు? ఐ థాట్ ఫస్ట్ టైం మీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నా. ఇది చూడండి ఒక్కొక్కటి చెప్తున్నారు. తర్వాత మ్యారేజ్ అయిందంటే రీసెంట్గా మ్యారేజ్ అయిందేమో అనుకున్నా, తీరా చూస్తే 2 పిల్లలు ఉన్నారు. మీరు ఎంత ఏజ్ పిల్లలు? జస్ట్ పాపకి ఒక 3 years, ఓకే, బాబుకి ఇప్పుడు 9 months. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కేరళ క్యాడర్లో ఉన్నారు మీరు? కేరళ క్యాడర్. సో ఇక్కడ మీకు మీ తాండాకి చేసే అవకాశం ఏం రాలేదా? తాండాకి నేను ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ హైదరాబాద్కి. ఈసారి వచ్చిన తర్వాత నేను మా విలేజ్కి కూడా కొన్ని అప్పుడు రోడ్స్ ఇప్పుడైతే మంచిగానే సెట్ అయింది. సో నా సైడ్ నుంచి మా విలేజ్కి ఉన్నా సరే ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా నేను చేస్తాను. అది నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారని.
యు ఆర్ సచ్ ఏ సెంటిమెంటల్ పర్సన్. సో ఆ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదోటి వాళ్ళ కోసం చేయాలని ఒక ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నా ఊరే కదా, ఇప్పుడు నా ఊరే నాకు ఈ స్థాయిని ఇచ్చింది. ఇప్పుడు ఒక తామర పువ్వు ఉంటాయి కదా, ఇప్పుడు తామర పువ్వు కూడా పుట్టింది ఒక చిన్న ఒక బురద చెరువులు అనమాట. సో చేరుకునే గమ్యస్థానం ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మొదలు చేరుతుంది అనమాట. సో నాకు ఇచ్చిన వరమే మా విలేజ్ ఈరోజు ఇది. సో నేను ఖచ్చితంగా చూస్తాను. అంటే ఎట్లా అంటే మనం ఎక్కడ పుట్టామనేది కాదు, మనం ఎక్కడ వెళ్ళినాం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనం మన విలేజ్కి మన ఊరికి మనం ఏం చేస్తున్నాం, అదే అదే అనమాట. ఇందాక మీరు ఈ ఔటర్ రింగ్ రోడ్స్ దానికి వర్క్ చేశాము హైదరాబాద్లో అని అన్నారు. అంటే ఏముంటుంది మీ బాధ్యతలు, ఏముంటుంది బాధ్యత అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ఇప్పుడు ట్రిబుల్ ఉంది. ట్రిబుల్ ఆర్కి ఏంటంటే ఫస్ట్ మాకు ల్యాండ్ కావాలి. ఇప్పుడు మాకు సెంట్రల్ నుంచి ఇప్పుడు గడ్కరీ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ మోడీ కావచ్చు, ఎందుకంటే మాకు ఇంత ఇప్పుడు ఒక స్టేట్కి వెళ్ళాలన్నా సరే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆ కనెక్టివిటీయే ఇప్పుడు ట్రిబుల్ ఆర్కి అనమాట. ఇప్పుడు ట్రిబుల్ ఆర్ ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, మా కర్ణాటక కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, ఇటు ఒడిశా, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు. సో ఇట్లా ట్రిబుల్ ఆర్ ఏంటంటే హెవీ వెహికల్స్ వచ్చేది అంటే అవుటర్స్ నుంచి, అంటే సిటీలో మళ్ళీ ట్రాఫిక్ జామ్స్ అవన్నీ కాకుండా అవుటర్స్ నుంచే ప్లాన్ చేసిన. ఇది వెరీ బిగ్ ప్రాజెక్ట్, చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది. స్టేట్ గవర్నమెంట్ మాకు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తే మేము స్టార్ట్ చేస్తాం కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు నార్థన్ పార్ట్లో ఏంటంటే అది ల్యాండ్ నడుస్తుంది, ల్యాండ్ అక్విజిషన్స్ది నడుస్తుంది. ఓకే. సో అది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తే స్టార్ట్ చేస్తాం వర్క్. అది ఐ థింక్ ఒక 5 monthsలో మనకి ప్రిలిమ్స్ ఉందండి 2024 మే నెలలో. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేదా ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. సో అంటే 2023 వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఓకే, ఇంకొక 20 రోజుల్లో. సో వీళ్ళకి మీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ డూస్ ఆర్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గానే ఉండాలి. నీకు వచ్చినా రాకున్నా నువ్వు కాన్ఫిడెంట్గానే ఫేస్ చేయాలి.